పూతలపట్టు నియోజకవర్గం అన్నదమ్ములకు అక్క చెల్లెళ్లకు పేరు పేరు వంతున హృదయపూర్వకంగా నమస్కారాలు తెలుపుకుంటా ఉన్నా. వినపడుతుందమ్మా? వినపడుతుంది కదమ్మా? వినపడుతుంది కదా? రాజశేఖర రెడ్డి గారిని గుండెల్లో పెట్టుకొని ప్రేమించే ప్రతి హృదయానికి, జగన్ బాబుని హక్కున చేర్చుకున్న ప్రతి హృదయానికి పేరు పేరు వంతున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటా ఉన్నా. ఎన్నికలు రానే వచ్చేసాయి. కేవలం 5 రోజులు మాత్రమే ఉన్నాయి ఎన్నికలు. 11వ తారీఖు మనం ఓటు వేయాల్సిన అవసరం ఉందని కూడా మీకు అందరికీ కూడా గుర్తు చేస్తా ఉన్నా. రాజశేఖర రెడ్డి గారిని ఒకసారి గుర్తుకు తెచ్చుకోమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. రాజశేఖర రెడ్డి గారు చేసిన పనులు, అభివృద్ధి కానీ సంక్షేమ పథకాలన్నిటి కూడా గుర్తు చేసుకోమని మిమ్మల్ని అందరినీ కూడా పేరు పేరు వంతున అడుగుతా ఉన్నా. ఈరోజు జరుగుతుంది ధర్మానికి అధర్మానికి, న్యాయానికి అన్యాయానికి, అవకాశవాదానికి, మాటకు నిలబడేదానికి ఈరోజు ఎన్నికలు జరుగుతూ ఉన్నాయని కూడా మీకు అందరికీ కూడా చెప్తా ఉన్నా. విలువలకు విశ్వసనీయతకు పట్టం కట్టమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. లాస్ట్ టైం లాగా 2014 లాగా మోసపోవద్దని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. వెన్నుపోటు వాదానికి, అవకాశవాదానికి తావు ఇయ్యొద్దని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. మోసపు హామీలను నమ్మొద్దని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నాను. ఇవాళ ఒకసారి రాజశేఖర రెడ్డి గారికి మీకు మాకు ఉన్నటువంటి సంబంధం, అనుబంధం 40-45 సంవత్సరాల అనుబంధం అని కూడా మీకు గుర్తు చేస్తా ఉన్నా. రాజశేఖర రెడ్డి గారు మరి 1978లో అయితే రాజశేఖర రెడ్డి గారు ఎమ్మెల్యే అయితే 2004లో మరి ఆయన ముఖ్యమంత్రి అయింది కనుక మీకు అందరికీ తెలిసిందే. అన్ని సంవత్సరాలు మీరు నాయకునిగా ఆయన గుర్తించి మరి ఆయన నాయనకు ముఖ్యమంత్రిగా మీరు చేసుకున్నారు. మీ భుజ స్కంధాల మీద మోసి ఆయన ముఖ్యమంత్రిగా చేసుకున్నారు. రాజశేఖర రెడ్డి గారు ఆ 25 సంవత్సరాలు కూడా ఒక్కొక్క జిల్లాకు 60 సార్లు 70 సార్లు వచ్చారు. ప్రతి ఒక్కరిని ప్రతి జిల్లాలో కూడా కొన్ని లక్షల మందిని పేర్లు పెట్టి పిలవగలిగే సాన్నిహిత్యం ఆయనకు మీకు ఉందని కూడా మీకు మనవి చేస్తా ఉన్నా. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి ఆయన అన్ని రకాలుగా మరి రాష్ట్రాన్ని అభివృద్ధి ఒకవైపు, మరి సంక్షేమం ఒకవైపు, అన్ని రకాలుగా కూడా మరి ముందుకు తీసుకురావడం కూడా మీకు అందరికీ తెలిసిందే. ఎక్కడ ఏ జిల్లాకి ఏ ప్రాజెక్టు కావాలి, ఏ జిల్లాకి ఏ ఇండస్ట్రీ కావాలి, ఎవరికి ఏం కావాలి అని చెప్పి రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు ఆలోచన చేశారని కూడా మీకు అందరికీ కూడా మనవి చేస్తా ఉన్నా. రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత మరి అనేక రకాలుగా అన్ని రకాల ప్రాజెక్టులు కూడా తీసుకోవడం కూడా జరిగింది. ప్రతి జిల్లాకు కావాల్సిన ప్రాజెక్టులు తీసుకురావడం జరిగింది. అదేవిధంగా గాలేరు నగరి, హంద్రీనీవా కూడా మనకి ఇక్కడికి తీసుకురావాలని, కొన్ని లక్షల ఎకరాలకు నీళ్ళు అందించాలని ఆయన కలగన్నాడని కూడా మీకు అందరికీ కూడా గుర్తు చేస్తా ఉన్నా. అన్ని రకాలుగా అన్ని జిల్లాల్లో కూడా హంద్రీనీవా అయితేనేమి, వెలుగొండ అయితేనేమి, గాలేరు నగర్ అయితేనేమి అనేక రకాల ప్రాజెక్టులు కూడా తీసుకురావడం కూడా జరిగిందని కూడా చెప్తా ఉన్నా. ఆ రోజు పెన్షన్ వారి ప్రతి ఊళ్ళో 4 మంది 5 మందికే ఉండేది. వాళ్ళు చనిపోతే కానీ ఇంకొకరిని ఎక్కించే వాళ్ళు కాదు. అటువంటి పెన్షన్ 71 లక్షల మందికి పెన్షన్ ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఇచ్చారని కూడా మీకు చెప్తున్నా. అదేవిధంగా ఆరోగ్యశ్రీ తీసుకొచ్చారు. ఉన్నవాళ్ళు లేని వాళ్ళు ఒకే చోట వైద్యం పొందుకోవాలని ఆరోగ్యశ్రీ తీసుకొచ్చారు. ప్రతి పేదవాడి పిల్లలు పేదవాడిగా ఉండకూడదని డాక్టర్లు, ఇంజనీర్లు, IAS ఆఫీసర్లు కావాలని చెప్పారు. ఫీజు రియంబర్స్మెంట్ తీసుకొచ్చారు. అన్ని వర్గాల వారికి కూడా మరి ఆయనకు ధైర్యం ఇచ్చారు. అన్ని వర్గాల వారిని కూడా కలుపుకున్నారు ఆయన. ముస్లిం మైనారిటీ రిజర్వేషన్ కోసం 4% రిజర్వేషన్ ఇచ్చే వాళ్ళను చదువుల్లో, ఉద్యోగాల్లో, పదవుల్లో తీసుకెళ్లారని కూడా మీకు అందరికీ కూడా గుర్తు చేస్తా ఉన్నా. రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం మరి ఆ రోజు సాచురేషన్ విధానంలో కులాలకు, మతాలకు, పార్టీలకు అతీతంగా ఆయన పరిపాలన జరిగినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అంతేకాకుండా రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో ఒక్క పైసా అంటే ఒక్క పైసా కరెంటు ఛార్జెస్ కానీ, ఆర్టీసీ ఛార్జెస్ కానీ, మున్సిపల్ పన్నులు కానీ, నీటి పన్నులు కానీ ఏ ఒక్క పన్ను కూడా పెరగకుండా, ఒక్క పైసా కూడా పెంచకుండా మరి రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం 5 సంవత్సరాల్లో 3 నెలలు జరిగింది అంటే ప్రపంచంలోనే రికార్డు అని కూడా మీకు అందరికీ కూడా చెప్తా ఉన్నా. రాజశేఖర రెడ్డి గారు 2009 ఎన్నికలకు వచ్చినప్పుడు
నేను చేసిన అభివృద్ధిని బట్టి, నేను చేసిన సంక్షేమాన్ని బట్టి మీరు నాకు ఓటు వేయండి అని అడిగారు. మరలా మీరందరూ 2009 ఎన్నికల్లో మళ్ళా రాజశేఖర రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా మీరు చేసుకున్నారని కూడా మీకు అందరికీ కూడా గుర్తు చేస్తా ఉన్నా. అయిన తర్వాత మరి ఆ రోజు రచ్చబండ కోసం ఈ జిల్లాకే వచ్చారు రాజశేఖర రెడ్డి గారిని కూడా మీకు గుర్తు చేస్తా ఉన్నా. రాజశేఖర రెడ్డి గారు చెప్పిన మాట ఏంటంటే, ఆ రోజు రాత్రి అసెంబ్లీ అయిపోయింది, మంచి వర్షాలు పడతా ఉన్నాయి. ఆ రోజు 3 రోజులు 4 రోజుల నుంచి వర్షాలు పడతా ఉన్నాయి. నిన్ననే అసెంబ్లీ అయిపోయింది కదా అంటే రాజశేఖర రెడ్డి గారు చెప్పిన మాట, తొందరగా మూడు సంవత్సరాల్లోనే మరి పోలవరం ప్రాజెక్టు, ప్రాణహిత ప్రాజెక్టు కూడా పూర్తి చేయాలి, సంక్షేమ పథకాలు అందరికీ అందుతున్నాయా లేదా అని తెలుసుకోవాలి, ఇంకా ఏమన్నా ఇవ్వాలా అని తెలుసుకోవాలని చెప్పి ఆ రోజు రచ్చబండకు బయలుదేరినారని కూడా మీకు అందరికీ గుర్తు చేస్తా ఉన్నా. మన దురదృష్టం ఏంటంటే రాజశేఖర రెడ్డి గారిని మనం ఆ రోజు పోగొట్టుకున్నాం. రాజశేఖర రెడ్డి గారు మన మధ్య నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఈ 9 సంవత్సరాలు కూడా మీకు గుర్తు చేస్తా ఉన్నా. ఆ రోజు పావురాల గుట్ట దగ్గర ఆ రోజు జగన్ బాబు ఇచ్చిన మాట, కొన్ని వందల మంది రాజశేఖర రెడ్డి గారి కోసం గుండెలు ఆగిపోయినాయి. రాజశేఖర రెడ్డి గారు కనబడలేదు అన్న క్షణమే ఆ రోజు 27 మంది గుండెలు ఆగిపోయినాయి ఆ రోజు. అదేవిధంగా కొన్ని వందల మంది చనిపోతే, మరి వాళ్ళ నాయన ఇంటి యజమాని చనిపోతే, వాళ్ళ నాయన చనిపోతే, ఇంటి పెద్దగా చనిపోతే ఎలా ఉంటుందని ఆయన మనసుకు తోచింది అనుకుంటా. ఆ రోజు లక్షల మంది ఆ రోజు పావురాల గుట్ట దగ్గర అక్కడ మీటింగ్లో ఉన్నప్పుడు అక్కడ చనిపోయిన వారందరూ కూడా పేదవారు కాబట్టి జగన్ బాబు వాళ్ళని వచ్చి ప్రతి కుటుంబాన్ని నేను పరామర్శిస్తానని చెప్పడం జరిగిందని కూడా మీకు తెలుసు. అది ఎందుకంటే మరి ఆ రోజు జగన్ బాబు ఆ రోజు ఓదార్పు యాత్ర గోదావరి జిల్లాలో మొదలు పెడితే మేము ఎప్పుడు అనుకోలేదు, నేను కానీ జగన్ బాబు కానీ ఎప్పుడు అనుకోలేదు కూడా అంత జనం వస్తారని కూడా అనుకోలేదు. కేవలం వాళ్ళని ఓదార్చడం కోసమే, ప్రతి కుటుంబాన్ని ఓదార్చు కోసమే వచ్చాడు. కానీ మీరందరూ కూడా మరి అన్ని జిల్లాల్లో కూడా ప్రతి చోట 3 గంటలు 4 గంటలు తెల్లారుజామున 5 గంటల వరకు కూడా జగన్ బాబు కోసం మీరు వెయిట్ చేసి ఆ బిడ్డను హక్కున చేర్చుకొని ఆదరించింది నేను ఎప్పటికీ కూడా మర్చిపోనని కూడా మీకు అందరికీ కూడా చెప్తా ఉన్నా. కొన్ని వందల మంది రాజశేఖర రెడ్డి గారి కోసం చనిపోవడం కాంగ్రెస్ పార్టీకి నచ్చలేదు. మరి జగన్ బాబుని అంతగా హక్కున చేర్చుకొని ఆదరించడం కోసం అది కూడా నచ్చలేదు కాంగ్రెస్ పార్టీకి. ఓదార్పు యాత్ర చేయొద్దు అని చెప్పారు. ఒక చోటుకే పిలిచి వాళ్ళకి ఏదైనా మీరు సాయం చేయాల్సితే ఒక చోటుకే పిలిచి ఇమ్మని చెప్పారు. జగన్ బాబు నేను కూడా చెప్పడం జరిగింది ఆమెకు, అలా కాదమ్మా, మీరు మా ఇంటికి వచ్చారు కానీ మేము మీ ఇంటికి రాలేదు, చనిపోయిందందరూ పేదవాళ్ళు, వాళ్ళు ఎవరు అడగలేదు నన్ను రమ్మని, కానీ నేను వాళ్ళని పరామర్శిస్తానని చెప్పి నాన్న దగ్గర మాట ఇచ్చాను. ఆ మాట నిలబెట్టుకోవాలని చెప్పి జగన్ బాబు ఆ రోజు చెప్పాడు కూడా. అదేవిధంగా ఎందుకు చెప్తున్నానంటే, మరి కాంగ్రెస్ పార్టీ ఆ రోజు ఎమ్మెల్యేలను పోవద్దనింది, ఎంపీలను పోవద్దనింది, మినిస్టర్లను పోవద్దనింది. ఆ ప్రోగ్రాంకి ఎవరు పాల్గొనకూడదని కండిషన్ పెట్టింది. అంతేకాకుండా అన్ని రకాలుగా కూడా కాంగ్రెస్ పార్టీ నిరంకుశత్వంతో, తెలుగుదేశం మరి వికృత చేష్టలతోటి ఆ రోజు జగన్ బాబును చాలా కష్టాలు పెట్టిందని కూడా మీకు అందరికీ చెప్తా ఉన్నా. ఆ రోజు జగన్ బాబుకు పొమ్మనిలాగా పొగబెట్టినట్టుగా మరి పార్టీ నుంచి బయటికి రావడానికి వచ్చే పరిస్థితులు కల్పించింది కాంగ్రెస్ పార్టీ అని కూడా మీకు చెప్తా ఉన్నా. నేను ఆ రోజు జగన్ బాబు నేను రాజీనామా చేసి బయటకు వచ్చాం. ఎందుకు చెప్తున్నానంటే, ఆ రోజు ఈ రోజు కూడా ఉన్నది మీరే అని కూడా మీకు అందరికీ చెప్తా ఉన్నా. రాజశేఖర రెడ్డి గారు మన మధ్య నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఆయన పొందిన సాయం, ఆయన ఎంతో మంది పైకి వచ్చారు, వాళ్ళు ఎవ్వరు కూడా మరి జగన్ బాబు కుటుంబంతో ఎవరు కూడా నిలబడలేదు అని కూడా మీకు చెప్తున్నా. ఆ రోజు నిలబడింది మీరే, ఆ రోజు జగన్ బాబుకు నిలబడింది మీరే అని కూడా చెప్తా ఉన్నా. ఈ కుటుంబం ఆదరించింది మీరే అని కూడా చెప్తా ఉన్నా. కొన్ని నెలల నుంచి మరి అదేవిధంగా మరి జగన్ బాబును ఆ రోజు కరెక్ట్గా ఎన్నికలు వచ్చాయి. మన కోసం 18 మంది ఎమ్మెల్యేలు రాజీనామాలు చేసి బయటకు వచ్చారు. ఒక ఎంపీ రాజమోహన్ రెడ్డి బయటకు వచ్చాడు. ఆ రోజు బయటకు వచ్చాడు. మరి ఈ ఎన్నికలకు జరగకూడదని పార్టీ మూసివేసుకోవాలని చెప్పే జగన్ బాబుని అదే పనిగా ఆ రోజు పిలిచి జైల్లో పెట్టించారని కూడా మీకు అందరికీ కూడా గుర్తు చేస్తా ఉన్నా. అనేక రకమైన ఇబ్బందులు, పార్టీ నుంచి బయటకు వచ్చిన వెంటనే వారం రోజులకే నోటీసులు ఇచ్చారు, వారం రోజులకి మరి సిబిఐ ఐటీ రైడ్లు జరిపించారు, ఆస్తులు అటాచ్మెంట్ చేశారు, మా కుటుంబాన్ని రోడ్డుకి ఇచ్చినారని కూడా మీకు చెప్తా ఉన్నా. జగన్ బాబును ఇవేమీ కాదన్నట్టుగా జైల్లో పెట్టారు. ఆ రోజు కరెక్ట్గా బై ఎలక్షన్లు 13 రోజులు మాత్రమే ఉన్నాయి ఎలక్షన్లు. జగన్ బాబు జైలుకు పోయేటప్పుడు నాకు చెప్పడం జరిగింది, అమ్మ మన కోసం వాళ్ళు రాజీనామా చేసి బయటకు వచ్చారు, 18 మంది ఎమ్మెల్యేలు గెలిపించుకోవాలి, ఎంపీని గెలిపించుకోవాలి, కాబట్టి పాప నువ్వు బయటికి పోవాలని చెప్పడం జరిగింది.
రాజశేఖర రెడ్డి గారిని పోగొట్టుకుని ఒకవైపు, జగన్ బాబుని జైల్లో పెట్టుకుని ఒకవైపు, అన్ని రకాల బాధలతోటి మనసు చిక్కబట్టుకుని నేను మీ దగ్గరికి వచ్చాను ఆ రోజు. నిజంగా ఆ రోజు బస్సు యాత్ర మరి అప్పుడు పెద్ద తెలంగాణ కూడా కలిసి ఉంది, పెద్ద రాష్ట్రం. ఆదిలాబాద్ వరకు, కడప పులివెందుల నుంచి ఆదిలాబాద్ వరకు పోవాలి, ఇటువైపు ఇచ్చాపురం వరకు పోవాలి. అది కాబట్టి ఆ రోజు 10-12 వేల కిలోమీటర్లు నేను ఆ రోజు బస్సు యాత్ర ప్రయాణం చేయడం జరిగింది. ఎక్కడ చూసినా కూడా ఎవరు కూడా అమ్మా మేము ఉండామని చెప్పి ఎవరు ఇంట్లో లేరు, ఒక్కరు కూడా ఇంట్లో లేరు. రాష్ట్ర ప్రజానీకం అంతా కూడా అంతగా ఆదరించారు, హక్కును చేర్చుకున్నారు, అంత ఆదరణ ఇచ్చారని కూడా మీకు చెప్తున్నా. నేను జగన్ బాబు దగ్గరికి జైలుకి పోయి కూడా అదే చెప్పా. నాన్న నాయకులు లేకపోయినా కూడా మీ నాన్నను ప్రేమించే వాళ్ళు మన కుటుంబాన్ని వదిలిపెట్టలేదు అని చెప్పని కూడా చెప్పాను. నేను కూడా నువ్వు పోయినా నేను పోయినా కూడా ఆదరించి హక్కును చేర్చుకున్నారు, ఉన్నారు మనకు. వాళ్ళ కోసం నువ్వు నిలబడాలి, రాజకీయాల్లో వాళ్ళ కోసం నిలబడాలని చెప్పడం కూడా జరిగిందని కూడా మీకు అందరికీ కూడా చెప్తా ఉన్నా. నేను ఈ 9 సంవత్సరాలుగా ఆ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి డిపాజిట్ కూడా లేకుండా చేశారని కూడా మీకు గుర్తు చేస్తా ఉన్నా. నిజంగా ఆ రోజు నిజంగా నాకు అనిపించింది, నిజంగా ఈరోజు ఎప్పుడు కూడా నేను మరవలేనన్నా మా కుటుంబం ఎప్పుడు కూడా మీకు రుణపడి ఉంటుంది, మీతోనే ఉంటుంది, మీలోనే ఉంటుందని కూడా మీకు చెప్తా ఉన్నాను. కూడా ఈరోజు ఇలా నిలబడి ఉన్నాము అంటే మీ అభిమానం మాత్రమే మమ్మల్ని నిలబెట్టిందని కూడా మీకు అందరికీ కూడా చెప్తా ఉన్నాను. ఈ 9 సంవత్సరాల కాలం అంతా కూడా జగన్ బాబు ఒక జైల్లో ఉండడం తప్పితే మిగతా టైం అంతా కూడా మీతోనే, మీ మధ్యలోనే ఉన్నాడు. నెలకు 2 రోజులు 3 రోజులు మాతో గడిపితే మిగతా 25 రోజులు 26 రోజులు మీ మధ్యలో మీతోనే ఉన్నాడని కూడా మీకు గుర్తు చేస్తా ఉన్నా. మీకు ఏ సమస్య వచ్చినా, మీకు ఏ ఇబ్బంది వచ్చినా, మరి రాష్ట్రం కోసం రాష్ట్రం మరి సమైక్యంగా ఉండాలన్నా, రాష్ట్రం కోసం స్పెషల్ స్టేటస్ కావాలన్నా కూడా మరి జగన్ బాబు ఆ రోజు పోరాటాలు చేశాడు. దీక్షలు, ధర్నాలు, బంధులు, రాస్తారోకోలు, 1 రోజు 2 రోజులు 3 రోజులు, వారం రోజులు, 8 రోజులు ఆయన కడుపు మార్చుకొని కూడా మీకోసం నిలబడ్డాడని కూడా మీకు గుర్తు చేస్తా ఉన్నా. గల్లీ నుంచి ఢిల్లీ దాకా చేశాడు. రాష్ట్ర ప్రభుత్వానికి అవేర్నెస్ తీసుకొచ్చాడు. కొన్నిసార్లు రాష్ట్ర ప్రభుత్వం భయపడి కొన్ని పనులు చేసిందని కూడా మీకు గుర్తు చేస్తా ఉన్నాను కూడా. అంతేకాకుండా బస్సు ఎక్కడైనా యాక్సిడెంట్ అయ్యి 9 చనిపోయినా, ట్రైన్ యాక్సిడెంట్ అయ్యి ఎక్కడైనా 10 మంది చనిపోయినా వచ్చింది జగనే అని మీకు అందరికీ కూడా చెప్తా ఉన్నా. నేను ఇక్కడ మీరు కూడా రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర చేసిన, షర్మిలమ్మ పాదయాత్ర చేసిన 3112 కిలోమీటర్లు షర్మిలమ్మ పాదయాత్ర చేసింది. జగన్ బాబు 3648 కిలోమీటర్లు పాదయాత్ర చేశాడు. ప్రతి సమయంలోనూ, ప్రతి పరిస్థితిలోనూ మీరున్నారు. ఇప్పుడు జగన్ బాబు కూడా చెప్తా ఉన్నాడు, వాళ్ళ నాయన చెప్పినట్టుగా చెప్తా ఉన్నాడు, నేనున్నాను, నేను విన్నాను, నేను చూశాను అని చెప్తా ఉన్నాడు. ఏ విధంగా రాజశేఖర రెడ్డి గారు భుజం మీద చేయేసి నేనున్నానని చెప్పేవాడు, అలాగే ఇప్పుడు కూడా జగన్ బాబు నేను విన్నాను, నేను చూశాను, నేను ఉన్నానని చెప్తా ఉన్నాడు. తప్పకుండా ఉంటాడు మీకోసం, ఏమైనా చేస్తాడు మీకోసం అని కూడా మీకు చెప్తా ఉన్నా. నేను ఇప్పుడు ఎన్నికలు వచ్చేసాయి. ఒకటి చంద్రబాబు నాయుడు గారు నన్ను కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు. జగన్ బాబు వాళ్ళ అమ్మ వస్తుంది, వాళ్ళ చెల్లి వస్తుంది, వాళ్ళ కొడుకు మీద ప్రేమనా లేకపోతే ఇంకెందుకు వస్తుంది, ఆస్తులు లాక్కుంటారు, జాగ్రత్తగా ఉండండి, ఇంకోటి అని చెప్తా ఉన్నాడు. మీకు అందరికీ కూడా ఒకటే నేను చెప్తా ఉన్నా, రాజశేఖర రెడ్డి గారు కానీ రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి కానీ ఆస్తులు అమ్మి ఇవ్వడమే తెలుసు, వాళ్ళ ప్రేమను పంచడమే తెలుసు. ఏది కూడా దోచుకునేది ఎలాంటిది కూడా రాజశేఖర రెడ్డి గారికి కుటుంబానికి తెలియదని కూడా మీకు విన్నవించుకుంటా ఉన్నా. ఈరోజు నేను ఒకటే చెప్తా ఉన్నా, రాజశేఖర రెడ్డి గారు, జగన్ బాబు కూడా ఇది ప్రజలంతా నా కుటుంబం అని అనుకున్నారు. జగన్ ఎప్పుడు చెప్తా ఉంటాడు, నన్ను ఒంటరి చేసిపోలేదు, ఇంత పెద్ద కుటుంబాన్ని నాకు ఇచ్చిపోయినాడు నాన్న అని చెప్తా ఉంటాడు. కాబట్టి నేను కూడా ఇది నా కుటుంబం అని చెప్పి నేను ఈరోజు మీ ఎదుటికి వచ్చాను. ఒక మాట నేను చెప్పాలని వచ్చానని కూడా చెప్తా ఉన్నాను. ఇవాళ నేను ఎప్పుడు ఏ రోజు కూడా రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఏ రోజు కూడా బయటకు వచ్చింది లేదు, ఏ రోజు కూడా నేను మీతో ఉండింది లేదని కూడా మీకు చెప్తా ఉన్నా నేను. కానీ జగన్ బాబు వచ్చిన తర్వాత ఆయన జైల్లో పెట్టినప్పుడు అమ్మా నువ్వు పోవాలంటే అప్పుడు మీ దగ్గరికి వచ్చాను. తర్వాత లాస్ట్ ఎలక్షన్లలో వచ్చాను. ఇప్పుడు వచ్చింది జగన్ బాబు చేస్తాడు వాళ్ళ నాయనలాగా మాట తప్పడు, మెడమ తిప్పడు.
తప్పకుండా ఆయన మాట మీద నిలబడతాడు. ఏదైతే వాగ్దానాలు చేస్తూ ఉన్నాడో, ఏదైతే హామీలు ఇస్తూ ఉన్నాడో తప్పకుండా అది నెరవేర్చబడతాయని చెప్పి జగన్ పక్షంగా మీకు చెప్పడానికి వచ్చాను. మీ పక్షంగా కూడా జగన్కు చెప్పడానికి వచ్చాను. నేను మీ పక్షంగా కూడా ఈ కుటుంబం ఎప్పుడు మీతో ఉంటుందని మీకు చెప్పడానికే వచ్చానని కూడా మీకు అందరికీ కూడా చెప్తా ఉన్నాను. నేను ఇవాళ ఒక్కటైతే ఆలోచించమని మిమ్మల్ని అందరినీ కూడా పేరు వంతున మిమ్మల్ని కోరుతా ఉన్నా. ముఖ్యంగా ఈ జిల్లా విషయానికి వస్తే ఈ జిల్లా చంద్రబాబు నాయుడు గారి జిల్లా, అవునా? ఆయన గురించి మీకు చాలా బాగా తెలుసు. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే అన్ని ప్రాంతాల వారికి, ఈవెన్ తెలంగాణ ప్రాంతంలో కూడా రాజశేఖర రెడ్డి గారి కోసం చనిపోయిన వాళ్ళల్లో 100 మందిలో తెలంగాణ ప్రాంతంలోనే ఎక్కువ మంది చనిపోయారు. అంటే ఆయనకి ఏ భేదము లేదు. కులాలు, మతాలు, పార్టీలు ఏది కూడా అతీతం కాదు. మనిషి అనేవాడిని ఆయన ప్రేమించాడు, అన్ని ప్రాంతాలను ప్రేమించాడు. కాబట్టి ఆయన కోసం అంతమంది చనిపోయినారని కూడా మీకు గుర్తు చేస్తున్నా. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఈ జిల్లా కనీసం తను పుట్టిన జిల్లా కన్నా ఏమన్నా చేశాడా అనుకుంటే చేశాడా? ఎవరైనా అనుకొని ఉంటారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే మన రాష్ట్రానికి పెట్టుబడులు వస్తాయి, ఉద్యోగాలు వస్తాయి, పరిశ్రమలు వస్తాయి, ప్రాజెక్టులు వస్తాయి, గిట్టుబాటు ధరలు వస్తాయి, ఇంకా ఏమైనా అందరికీ మంచి చేస్తాడని మీరు అనుకొని ఉంటారు. అవునా? 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 కానీ చెప్పేది మాత్రం చాలా గొప్పగా చెప్తాడు. నేను నీతిమంతుడిని అంటాడు, నేను నిజాయితీ పరుని అంటాడు, నేను చాలా మంచివాడిని అంటాడు, నేను చాలా నాకంటే బాగా ఎవరు చేసిన వాళ్ళు ఎవరు లేరు అంటాడు. చాలా మాటలు చెప్తాడు. చెప్పడం అయితే కదా నిజంగా ఆ జిల్లా ముఖ్యమంత్రి అయితే చాలా సంతోషపడే సమయం అది. కానీ మీరందరూ ఏ ఒక్కరు కూడా సంతోషంగా ఉన్నట్టుగా నాకైతే అనిపించడం లేదు. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా బాధపడే పరిస్థితులే కల్పించాడని కూడా చెప్తా ఉన్నా. నిజంగా చక్కెర ఇక్కడ మామూలుగా చక్కెర, మామిడి, టమాటో ముఖ్యంగా వ్యవసాయ ఆధారంగా మన నియోజకవర్గం ఉందని కూడా మీకు చెప్తున్నా. ఈ జిల్లా కూడా ఇక్కడ చక్కెర రైతులు నిజంగా చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు. అక్కడ అంతకుముందు రాజశేఖర రెడ్డి గారి టైంలో మరి సహకార రంగ ప్రభుత్వ సంస్థలైన చిత్తూరు, రేణగుంట షుగర్ ఫ్యాక్టరీస్ చాలా లాభాల్లో నడిచేటి. చాలా రైతులందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు అప్పుడు రాజశేఖర రెడ్డి గారి టైంలో. కానీ చంద్రబాబు నాయుడు గారు అంతకుముందు 9 సంవత్సరాల్లో దీన్ని నష్టాలు చేయాలని నష్టానికి తీసుకుపోయినాడు. అప్పుడే అమ్మాలనుకున్నాడు, అది వీలు కాలేదు. రాజశేఖర రెడ్డి గారు వచ్చారు, మళ్ళీ దాన్ని నష్టాల నుంచి తీసుకెళ్ళి లాభాల్లోకి తీసుకెళ్లారు. మళ్ళీ 2014లో చంద్రబాబు నాయుడు గారు వస్తానే దానిని మూసేశాడు. ఎప్పుడు కూడా సహకార రంగ సంస్థలు అన్నింటినీ కూడా అంతేనా నష్టాల్లోకి తీసుకొచ్చి దాన్ని అమ్మేస్తాడు. కూటికి నాలుగుకి అమ్మేసి ప్రైవేటుగా పెట్టుకున్న ఫ్యాక్టరీస్కి లాభం చేకూరుస్తూ ఉంటాడని కూడా చెప్తా ఉన్నా. ఈరోజు మరి చక్కెర చెరుకు పండించుకునే రైతులందరూ కూడా మరి ఈరోజు ప్రైవేట్ సంస్థలే ఉన్నాయి. వాళ్ళేమో సిండికేట్ అయ్యి రేట్ నిర్ణయిస్తారు, గిట్టుబాటు ధర లేకుండా చేస్తారు. అయినా మనం అట్లాగే అమ్ముకోవాల్సిన పరిస్థితి మనకు వస్తూ ఉంది. దూరం పంపించడానికి ఇది వీలు కాదు. ఇట్లాంటి పరిస్థితులన్నీ కల్పిస్తూ ఉండడానికి కూడా మీకు చెప్తున్నా. పోనీ చక్కెర కాకుండా నల్లబెల్లం ఏదైనా చేసుకుందామంటే దానికి కూడా నల్లబెల్లం చేయకూడదని ఆంక్షలు, మరి రకరకాలైన ఇబ్బందులు పెట్టడం, గిట్టుబాటు ధర లేకుండా చేయడం. చాలామంది ఈరోజు వలసలు పోతా ఉన్నారు. ఆ భూములు అమ్ముకొని వలసలు పోయిన జిల్లాగా ఉందని కూడా చెప్తా ఉన్నా. చాలామంది వలసలు పోయేదే ఆయన కాన్స్టిట్యున్సీలోనే కుప్పంలోంచే ఎక్కువ పోతా ఉన్నారని కూడా మీకు చెప్తా ఉన్నా. ప్రభుత్వమే దళారీ పని చేస్తూ ఉందని కూడా మీకు చెప్తా ఉన్నా. అదేవిధంగా మామిడి రైతులు దగ్గర 15,000 ఎకరాలు మామిడి పండిస్తారు ఈ జిల్లాలో. కానీ మామిడికాయలు వాళ్ళు కూడా మరి ఏ విధమైన గిట్టుబాటు ధర లేకుండా చేస్తారు. ముందు బాగానే రేట్ ఉంటుంది, పండే సమయానికి మాత్రం రేట్ ఉండకుండా చేస్తారు. ఈ ఫ్యాక్టరీలన్నీ కూడా ఇక్కడ కూడా జరిగేది ఇదే. సిండికేట్ అవుతా ఉన్నాయి, మనకేమో అన్యాయం చేస్తూ ఉన్నారు. ఇవాళ రాజశేఖర రెడ్డి గారి టైంలో రైతుల గిట్టుబాటు ధర గురించి చాలా ఆలోచన చేసేవారు. ఆ రోజున్న గిట్టుబాటు ధరలు ఈరోజు సగం రేట్లు కూడా లేవు. ఏది కూడా ధాన్యంలో కానీ, పచ్చిమిర్చిలో కానీ, పసుపులో కానీ దేంట్లో కూడా ఈరోజు ధాన్యం రేట్లు ఏవి కూడా ఉండలేదని కూడా మీకు అందరికీ చెప్తా ఉన్నా. అదేవిధంగా మరి అవి రెండు పోతే పాడి రైతులు ఇక్కడ విజయ డైరీ చాలా లాభాల్లో నడుస్తున్న విజయ డైరీ ఎన్నో సంవత్సరాల నుంచి నడిచేది. టీటీడీకి కూడా అక్కడి నుంచి నెయ్యి పంపించేది. చాలా పెద్ద దేశంలోనే పెద్దగా విజయ డైరీ ఇక్కడ ఉండేది. దాన్ని కూడా క్లోజ్ చేసి ఏం చేశాడు
ఆయన హెరిటేజ్ లాభాల్లో వస్తుంది. విజయ డైరీని అయితే మూసేశారు, లాభాలు లేదు, నష్టాలు లేకబెట్టి. అవునా? ఇంకా పోతే హంద్రీనీవా, రాజశేఖర రెడ్డి గారు హంద్రీనీవా ప్రాజెక్టు కట్టి 6,800 కోట్ల రూపాయల రోజు అంచనాతో రాజశేఖర రెడ్డి గారే 5,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి హంద్రీనీవా 80% పూర్తి చేస్తే, తర్వాత వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఒక 10% మీద పూర్తి చేస్తే, చంద్రబాబు నాయుడు గారు వచ్చేటప్పటికి కేవలం 250 కోట్ల రూపాయలు మాత్రమే పని ఉండింది. అంటే 98% పని అయిపోయింది. కేవలం 2-3% మాత్రమే పని ఉంటే ఆ పని కూడా పూర్తి చేయకుండా ఇంతవరకు ఒక ఎకరా కూడా నీళ్ళు ఇవ్వని ముఖ్యమంత్రి మనకు అవసరమా అని అడుగుతా ఉన్నా. అవసరమా మనకు? గాలేరు నగరి ప్రాజెక్టు కూడా మరి ఎన్టీ రామారావు కాలంలో ఒట్టి ప్లాన్స్ మాత్రమే ఉండింది. చంద్రబాబు నాయుడు గారు 9 సంవత్సరాల్లో ఏమీ చేయలేదు. రాజశేఖర రెడ్డి గారు వచ్చి 4,800 కోట్ల రూపాయలు పెట్టి మరి ఆ ప్రాజెక్టు మొదలుపెట్టి 2-3% దగ్గర అంతే పని ఉంది. 2-3% పని. ఆ పని కూడా పూర్తి చేయకుండా ఒక్క ఎకరా కూడా నీళ్ళు ఇవ్వకుండా ఉన్నాడు ఈ 5 సంవత్సరాల నుంచి చంద్రబాబు నాయుడు గారు. అంటే అటువంటి ముఖ్యమంత్రి మనకు అవసరమా అని అడుగుతా ఉన్నా. అవసరమా? మిమ్మల్ని అందరినీ కూడా బుద్ధి చెప్పమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. అంతేకాకుండా రాజశేఖర రెడ్డి గారి టైంలో నిజంగా ఎస్సీ ఉండే నియోజకవర్గం ఇది. ఎస్సీలను రాజశేఖర రెడ్డి గారు ప్రేమించి ఆ రోజు దళితులందరికీ కూడా 32 లక్షల ఎకరాలు ఆయన ఉన్న 5 సంవత్సరాల కాలంలో 32 లక్షల ఎకరాలు ఇచ్చాడు. ఇచ్చాడా రాజశేఖర రెడ్డి గారు? ఇచ్చారా రాజశేఖర రెడ్డి గారు? కనీసం ఒక్క ఎకరా అంటే ఒక్క ఎకరా ఇచ్చాడా అని అడుగుతా ఉన్నాను. ఇప్పుడు ఎక్కడ కూడా ఈరోజు మాట్లాడుతూ ఉన్నాడు. ఇన్పుట్ సబ్సిడీ 119 కోట్లు మనకు రావాల్సి ఉంది. లాస్ట్ ఇయర్ది మనకు రావాల్సింది రైతన్నలను అడుగుతా ఉన్నా. ఇన్పుట్ సబ్సిడీ లాస్ట్ ఇయర్ మనకి ఇచ్చారా అని అడుగుతా ఉన్న రైతన్నలను. ఈరోజు కొత్తగా చంద్రబాబు నాయుడు గారు చేసిన మోసాలు ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు చేసే మోసాలు ఈరోజు చూస్తే ఆయన పరిపాలనలో జరుగుతూ ఉండేది. ఈరోజు ఇసుక ఉండనీయటం లేదు, మట్టి ఉండనీయటం లేదు, బొగ్గు ఉండనీయటం లేదు, ఈరోజు రాజధాని భూములు ఉండనీయటం లేదు, వైజాగ్లో భూములు చాలటం లేదు వాళ్ళకి తినటానికి, దళితుల భూములు కూడా చాలటం లేదు, గుడి భూములు కూడా చాలటం లేదు, అన్నీ అమ్ముకొని తింటా ఉన్నారు. ఈరోజు తెలుగుదేశం నాయకులు నిజంగా ఈరోజు బుద్ధి తెచ్చుకోవాలి తెలుగుదేశం నాయకులను కూడా చెప్తా ఉన్నా. ఎందుకంటే ఈరోజు దొంగలాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నిలబెట్టాడు చంద్రబాబు నాయుడు గారిని కూడా చెప్తా ఉన్నా. ఇసుక అమ్ముకొని డాక్రా అక్క చెల్లెమ్మల పేరుతో పెట్టి ఉచితంగా ఇసుక అని చెప్పి తెలుగుదేశం నాయకులు ఈరోజు కొండలు, వాగులు, నదులు, వంకలు ఏవి కూడా వదిలిపెట్టకుండా ఈరోజు 12,500 కోట్ల రూపాయలు ఇసుకను దోచేసినారని కూడా మీకు అందరికి కూడా చెప్తా ఉన్నా. ఈరోజు కమిటీ జాతీయ హరితాంధ్ర హరిత కమిటీ ఈరోజు మనకు ఫైన్ వేసింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి 100 కోట్ల రూపాయలు ఇసుక అమ్మిన దానికి దొంగలుగా నిర్ణయించి ఈరోజు ఫైన్ వేసింది. ఇంతకంటే సిగ్గుచేటు మనకు ఉందా అని అడుగుతా ఉన్నా. ఉందా మనకి ఇంతకంటే సిగ్గుచేటు? ఈరోజు అన్నీ కూడా ఇదే జరుగుతూ ఉన్నాయి. లాస్ట్ ఎలక్షన్లలో బాగా మోసపు మాటలు చెప్పాడు, 600 హామీలు ఇచ్చాడు, ఒక్కటంటే ఒక్కటైనా నెరవేర్చాడా అని అడుగుతా ఉన్నా. 5 మాఫీల సంతకాలు చేశాడు, ఒక్క సంతకమన్నా అయిందా అని అడుగుతా ఉన్నా. రైతులకు చేస్తాన్న రుణమాఫీ జరిగిందా అని అడుగుతా ఉన్నా రైతన్నలను. 87,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేశాడా అని అడుగుతా ఉన్నా. ఈరోజు 1,50,000 కోట్ల రూపాయలకు పైన అప్పు తేలుతా ఉంది. ఈరోజు మాఫీ చేశానని చెప్తా ఉన్నాడు. ఈరోజు బ్యాంకులకు పోతే మనకు వడ్డీ లేని రుణాలు రావాలి, వస్తా ఉందా రుణం అని అడుగుతా ఉన్నాను. ఇవాళ ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వటం లేదు, గిట్టుబాటు ధరలు ఇవ్వటం లేదు, ఎలాంటివి కూడా ఇవ్వటం లేదని కూడా చెప్తా ఉన్నా. ఈరోజు జగన్ బాబు సంవత్సరం నుంచి చెప్తా ఉన్నాడు రైతన్నలకు ప్రతి ఏటా 12,500 రైతన్నల చేతిలో పెడతానని చెప్తా ఉంటే ఈరోజు అన్నదాత సుఖీభవ అంటా ఉన్నాడు. మీ భవిష్యత్తు నా భద్రత అంటా ఉన్నాడు. మన భవిష్యత్తుకు ఆయన భద్రత ఇచ్చే ముఖ్యమంత్రిగా ఉన్నాడా అని అడుగుతా ఉన్నా. ఈరోజు డాక్టర్ అక్క చెల్లెమ్మలను అడుగుతా ఉన్నా, అక్క చెల్లెమ్మలందరినీ కూడా అడుగుతా ఉన్నాను. ఇవాళ నేను మీకు పెద్దన్నని చెప్తా ఉన్నాడు. ఈరోజు పెద్దన్నగా ఉన్నాడా, మీకు ఉండాల్సిన అర్హత ఉందా అని ఆయనకు అడుగుతా ఉన్నా. మీ అప్పు తీర్చాడా 14,000 కోట్ల రూపాయలు అని అడుగుతా ఉన్నా. ఈ 5 సంవత్సరాలు మీకు వడ్డీ కట్టాడా అని అడుగుతా ఉన్నా. కట్టాడమ్మా? వడ్డీ కట్టాడా?
వడ్డీ బాపతే రాజశేఖర రెడ్డి కాలంలో పావల వడ్డీ రుణాలు ఇస్తే పావల వడ్డీ మీరు కట్టుకుంటే మిగతా వడ్డీ అంతా ప్రభుత్వం కట్టేది. ఈరోజు ఈ 5 సంవత్సరాలు వడ్డీ 6,400 కోట్ల రూపాయలు వడ్డీ అయిందని కూడా మీకు గుర్తు చేస్తా ఉన్నా. ఆ వడ్డీ అసలు ఇవ్వనే లేదు. ఈరోజేమో పసుపు కుంకుమ అని చెప్తా ఉన్నాడు. ఎలక్షన్ల కోసం ఇచ్చే పసుపు కుంకుమ మీకు అవసరమా అని అడుగుతా ఉన్నా. అలాంటి అన్న అవసరమా అని అడుగుతా ఉన్నా. ఈరోజు ఎక్కడికన్నా మహిళలకు భద్రత ఉందా అని అడుగుతా ఉన్నా. ఇదే ఇసుక దోపిడీలో వనదాక్షి, మా తహసీల్దార్ వనదాక్షి, ఆయన అడ్డుకుంటే ఆయన జుట్టుబట్టి చింతమనేని ఎమ్మెల్యే గారు జుట్టుబట్టి ఈడ్చి కడుపు మీద తన్నుకుంటే ఇసుకలో లాకపోయాడు. ఇటువంటి అన్న మనకు కావాలని అడుగుతా ఉన్నా. రిషితేశ్వరి పాప నాగార్జున కాలేజీలో చనిపోతే హంతకులను కొమ్ము కాస్తానని ఇటువంటి అన్న మనకు కావాలనా అని అడుగుతా ఉన్నా. అదేవిధంగా డాక్టర్ శిల్పా సంధ్యారాణి వాళ్ళు కూడా చనిపోతే ఆ నిందితులను కొమ్ము కాస్తా ఉన్నాడు. ఇటువంటి అన్న మనకు కావాలనా అని అడుగుతా ఉన్నా అక్క చెల్లెలను. ఈరోజు జగనన్న మీకోసం ప్రామిస్ చేస్తున్నాడు. వైఎస్ఆర్ ఆసరా పేరుతో డాక్టర్ అక్క చెల్లెమ్మలందరికీ కూడా మరి ఎన్నికల నాటికి ఎంత అప్పు ఉంటుందో అంత అప్పు కూడా 4 దఫాలుగా మీ చేతుల్లో పెడతానని చెప్పాడు మీ అన్న అని చెప్తా ఉన్నా. మీ అన్న చెప్పాడని చెప్తున్నా. వడ్డీ లేని రుణాలు మళ్ళీ వస్తాయని చెప్తున్నా అక్క చెల్లెమ్మలందరికీ కూడా. అదేవిధంగా వైఎస్ఆర్ చేయూత పేరుతో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ అక్క చెల్లెలందరికీ 40 సంవత్సరాలు నిండిన అక్క చెల్లెలందరికీ కూడా మరి అదేవిధంగా రెండో సంవత్సరం నుంచి 4వ సంవత్సరం లోపల మరి 75,000 రూపాయలు మీ చేతుల్లో పెడతాడని కూడా మీకు అందరికీ కూడా చెప్తా ఉన్నా. అన్ని రకాలుగా ఈ ప్రభుత్వం ఆదుకుంటుందని కూడా మీకు చెప్తా ఉన్నా. రైతన్నలకు కూడా చెప్తా ఉన్నా. ప్రతి ఏటా 12,500 రూపాయలు జగన్ బాబు మీ చేతుల్లో పెడతాడని చెప్తున్నా. ముందు ఇన్పుట్ సబ్సిడీ లాగా. అంతేకాకుండా వాళ్ళ నాయన చెప్పిన ఉచిత విద్యుత్, ఆ రోజు ఉచిత విద్యుత్ 9 గంటలు ఇచ్చినట్టుగా మరలా జగన్ బాబు ఉచిత విద్యుత్ 9 గంటలు ఇస్తాడని కూడా మీకు అందరికీ కూడా చెప్తా ఉన్నా. ఈరోజు ఏ గుడ్డిపాటు ధరలు లేక బాధపడతా ఉన్నాం. ధరల స్థిరీకరణ నిధి పెట్టి మీ పంటలకు గిట్టుబాటు ధర కల్పిస్తానని చెప్తా ఉన్నాడు. 3,000 కోట్ల రూపాయలు పెట్టి దాన్ని కల్పిస్తానని కూడా చెప్తున్నాడని రైతులకు కూడా చెప్తా ఉన్నా. ప్రకృతి వైపరీత్యం వస్తే 4,000 కోట్ల రూపాయలు సహాయ నిధి పెట్టి మీకు మనందరినీ ఆదుకుంటాడని కూడా మీకు అందరికీ రైతన్నలకు చెప్తా ఉన్నా. వ్యవసాయ ట్రాక్టర్కు ట్యాక్స్ రద్దు చేస్తానని కూడా చెప్పాడని కూడా మీకు అందరికీ రైతన్నలకు అందరికీ కూడా చెప్తున్నా. ప్రమాదవశాత్తు రైతు చనిపోతే రైతు కుటుంబానికి మరి 7 లక్షలు వచ్చేటట్టుగా అసెంబ్లీలో చట్టం తీసుకొచ్చి మీకు ఇస్తాడని కూడా మీకు అందరికీ కూడా చెప్తా ఉన్నా. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు మరి 2 రూపాయలకి 20 లీటర్లు నీళ్ళు ఇస్తానని చెప్పాడు. ఇస్తున్నాడా నీళ్ళని అడుగుతా ఉన్నా. అదేవిధంగా మరి ఈరోజు సాగునీరు మనకి ఎక్కడి నుంచి వస్తాయి? నదుల్లో అసలు భూగర్భ జలాలు నిలబడటానికి కూడా ఇసుక లేకుండా చేస్తూ ఉన్నారు. ఈరోజు నదులన్నీ కూడా మరి అవన్నీ కూడా ఇసుక లేకపోతే నదులు చాలా పొల్యూషన్ అవుతుందని కూడా మీకు అందరికీ కూడా చెప్తా ఉన్నా నేను ఇవాళ. మరి బెల్ట్ షాపులు రద్దు చేస్తానని చెప్పాడు. గ్రామంలోనూ 4-5 బెల్ట్ షాపులు ఉంటా ఉన్నాయి ఈరోజు. మరి బెల్ట్ షాపులు రద్దు చేశాడా అని అడుగుతా ఉన్నా మిమ్మల్ని అందరినీ కూడా. ఎక్కడ చూసినా కూడా ఈరోజు నీళ్లు దొరకడం లేదు, కానీ మద్యం విస్తారంగా దొరుకుతా ఉందని కూడా, విచ్చలవిడిగా దొరుకుతా ఉందని కూడా చెప్తా ఉన్నా. మీకు జగన్ బాబు మాట ఇచ్చాడు. ఓదార్పు యాత్రలోను పాదయాత్రలోను తనకు అక్క చెల్లెలందరూ చెప్పారట. ఎక్కడ చూసినా కూడా మరి బడి దగ్గర, గుడి దగ్గర, ఎక్కడ చూసినా కూడా కాలేజీల దగ్గర పిల్లలు కూడా నాశనం అయిపోతాండారన్న. దీన్ని తప్పించన్నా అని అడిగారట జగన్ బాబును. కాబట్టి మద్యపాన నిషేధం 5 సంవత్సరాల్లో 3 దఫాలుగా దాన్ని మాఫీ చేస్తానని కూడా మీకు చెప్పడం జరిగిందని కూడా మీకు అందరికీ కూడా చెప్తా ఉన్నా. నిరుద్యోగ భృతి ఇస్తా ఉన్నాడా చంద్రబాబు నాయుడు గారు? నెలకు 2,000 రూపాయలు అని అడుగుతా ఉన్నా మిమ్మల్ని, తమ్ముళ్ళందరినీ అడుగుతా ఉన్నా. 2,000 రూపాయలు ఇస్తా ఉన్నాడా? 1,20,000 బాకీ పడ్డాడు చంద్రబాబు నాయుడు గారు. వస్తే అడగండి అందరూ కూడా పేరున చెప్తా ఉన్నా. ఈరోజు ప్రభుత్వంలో మరి 2,42,000 ఉద్యోగాలు భర్తీ చేయాల్సిన అవసరం ఉంది. కనీసం ఎలక్షన్లు వస్తానైనా భయం లేకుండా నోటిఫికేషన్ కూడా ఇయ్యని ప్రభుత్వం ఈ ప్రభుత్వం అని కూడా మీకు చెప్తా ఉన్నా. జగన్ బాబు మీకోసం, జగనన్న మీకోసం చెప్పాడు. ప్రతి గ్రామంలో కూడా గ్రామ సచివాలయం ఏర్పాటు చేసి 10 మందిని ఎన్నుకొని ఆ గ్రామంలో పిల్లల్ని గ్రామ సచివాలయం నడిపిస్తారని కూడా మీకు చెప్తున్నా పిల్లలందరికీ కూడా. అదేవిధంగా 50 ఇండ్లకు ఒక వాలంటీర్ని ఎన్నుకొని మరి ఆ వాలంటీర్ ద్వారా
రేషన్ కానీ మరి ఏదైనా పెన్షన్ డబ్బులు కానీ ఇంకోటి కానీ డోర్ డెలివరీ చేస్తారని కూడా మీకు అందరికీ కూడా చెప్తా ఉన్నా. రేషన్ కార్డులు కానీ ఫీజు రీయింబర్స్మెంట్కి అవసరం కానీ ఆరోగ్యశ్రీ కార్డు కానీ ఏది రాకపోయినా కూడా ఏది కావాలంటే కూడా గ్రామ సచివాలయం ఎమ్మెల్యే రికమెండేషన్ అవసరం లేదు, ఎంపీ రికమెండేషన్ అవసరం లేదు. గ్రామ సచివాలయంలోనే 72 గంటల లోపల మీకు అన్ని కూడా ఇవ్వబడతాయని కూడా మీకు అందరికీ కూడా చెప్తా ఉన్నా. 2,42,000 ఉద్యోగాలు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మరి భర్తీ చేసి మీ అందరికీ కూడా మీ అన్న ఉద్యోగాలు ఇస్తాడని కూడా మీకు అందరికీ కూడా చెప్తా ఉన్నా. అదేవిధంగా మరి జనవరి 1వ తారీఖు ప్రతి సంవత్సరం కూడా ఎక్కడ భర్తీలు ఉన్నాయి, ఎక్కడ ఖాళీలు ఉన్నాయనేది కూడా క్యాలెండర్ విడుదల చేస్తాడని కూడా మీకు అందరికీ చెప్తా ఉన్నా. ఎక్కడ పరిశ్రమలు వచ్చినా కూడా 75% మంది లోకల్గా ఉండే వాళ్ళకి ఇవ్వాలని అసెంబ్లీలో చట్టం తీసుకొచ్చి మీకు అందరికీ ఉద్యోగాలు కల్పిస్తాడని కూడా మీకు చెప్తా ఉన్నా. అమ్మఒడి అమ్మలు వాళ్ళ పిల్లల్ని స్కూల్కి పంపించిన దానికి అమ్మ చేతిలో 15,000 పెడతారని కూడా చెప్తా ఉన్నా. అమ్మ మీ పిల్లలు మీరు స్కూల్కి పంపిస్తే చాలు మీకు మీ చేతుల్లో సంవత్సరానికి 15,000 పెడతాడని కూడా మీకు అందరికీ కూడా చెప్తా ఉన్నా. ఎల్కేజీ నుంచి పీజీ వరకు ఉచితంగా చదువు చెప్పిస్తాడని మీ అన్న చెప్తా ఉన్న ఆడవాళ్ళందరికీ అక్క చెల్లెలందరికీ కూడా. అదేవిధంగా రాజశేఖర రెడ్డి గారు ఏ విధంగా ఫీజు రీయింబర్స్మెంట్ పూర్తిగా పే చేసేవాళ్ళు, ఇంజనీర్లు డాక్టర్లు ఏది కావాలన్నా కూడా ఏ చదువు చదవాలన్నా కూడా జగన్ బాబు ప్రభుత్వమే చదివిస్తుందని కూడా మీకు అందరికీ కూడా చెప్తా ఉన్నా. ఎన్ని లక్షలు ఖర్చు అయినా సరే అని కూడా చెప్తా ఉన్నా. అదేవిధంగా తల్లిదండ్రులు కష్టపడకుండా పిల్లలు కష్టపడకుండా ప్రతి ఏటా వసతికి ఉండడానికి కూడా ప్రతి బిడ్డకు కూడా 20,000 రూపాయలు మరి జగన్ బాబుని ఇస్తాడని కూడా మీకు అందరికీ కూడా చెప్తా ఉన్నా. ఆరోగ్యశ్రీ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు లేనప్పుడు కూడా ఆరోగ్యశ్రీ అందరూ కూడా ఎలాంటి బాధ లేకుండా ఉన్నవాళ్ళు లేని వాళ్ళు ఒకచోట ఆ రోజు ఆపరేషన్లు కానీ ఇంకోటి కానీ చేసుకున్నారు. అలాంటి పరిస్థితి మళ్ళా జగన్ బాబు టైంలో మళ్ళీ వస్తుందని కూడా మీకు అందరికీ కూడా చెప్తున్నా. బెంగళూరులోను మెడ్రాస్లోను ఈరోజు హైదరాబాద్లో చేయించుకుంటే ఆరోగ్యశ్రీ వర్తించడం లేదు. వర్తిస్తానా హైదరాబాద్కి పోయి చేయించుకుంటే, పోనీ జిల్లాలో చేయించుకుంటే ఆరోగ్యశ్రీ ఏమన్నా చేస్తా ఉన్నారా? అలాంటి పరిస్థితి కాకుండా జగన్ బాబు ప్రభుత్వంలో మరి మెడ్రాస్లో చేయించుకున్నా, బెంగళూరులో చేయించుకున్నా, హైదరాబాద్లో చేయించుకున్నా, ఎక్కడ చేయించుకున్నా కూడా మీకు ఆరోగ్యశ్రీ వర్తిస్తుంది. ఎన్ని లక్షలు ఖర్చు అయినా కూడా మళ్ళా ఆపరేషన్ చేయిస్తారని కూడా మీకు చెప్తా ఉన్నా. ఆనాడు ఫోన్ చేస్తే 108 కుయ్ అని వచ్చేది. జగన్ బాబు అధికారంలోకి వచ్చిన మన ప్రభుత్వంలో కుయ్ అని మళ్ళీ రై అని వస్తుంది. 104 వస్తుంది మళ్ళీ కూడా మీకు అందరికీ కూడా చెప్తా ఉన్నా. అవ్వా తాతలకు చెప్పండి, ఎండలో లేరనుకుంటా మీ మనవడు 2,000 నుంచి 3,000 వరకు పెన్షన్ తీసుకెళ్తాడని కూడా మీకు అందరికీ కూడా చెప్పమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. ఈ విధంగా అన్ని కూడా మనం సంక్షేమ పథకాలన్నీ కూడా అందుకుందామని మీకు అందరికీ కూడా చెప్తా ఉన్నా. ఒక్కడైతే నేను చెప్తా ఉన్నా, స్పెషల్ స్టేటస్ మనకు చాలా అవసరం అనేది కూడా ముఖ్యంగా చెప్తా ఉన్నా. స్పెషల్ స్టేటస్ ఈరోజు నిలబడింది అంటే జగన్ చేసిన పనుల వల్లనే స్పెషల్ స్టేటస్ అనేది నిలబడిందని కూడా మీకు చెప్తా ఉన్నా. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్నారు, మరి ఈరోజు ఆయనేమో బీజేపీతో 4.5 సంవత్సరం కలిసి ఉన్నప్పుడు జగన్ బాబుని తల్లి కాంగ్రెస్ పిల్ల కాంగ్రెస్ అన్నాడు. ఈరోజు ఏమో మరి 2-3 నెలల నుంచి కాంగ్రెస్ పార్టీతో కలిశాడు, ఈరోజు బీజేపీ కేసీఆర్ అంటా ఉన్నాడు. ఒక్కటే మీకు స్పష్టం చేస్తా ఉన్నా, ఈరోజు జగన్ బాబు ఏ రోజు బీజేపీతో లేడని కూడా మీకు అందరికీ స్పష్టం చేస్తా ఉన్నా. ఈరోజు కాంగ్రెస్తో ఏ రోజు కూడా జగన్ బాబు లేడని కూడా మీకు అందరికీ చెప్తా ఉన్నా. ఒంటరిగానే మనం పోటీ చేస్తా ఉన్నామని కూడా మీకు అందరికీ కూడా చెప్తా ఉన్నా ఇవాళ. కాబట్టి జగన్ ఒక్కటే కోరుకుంటా ఉన్నాడు, నా రాష్ట్రం బాగుండాలి, నా ప్రజలు బాగుండాలని కోరుకుంటా ఉన్నాడు. ఆయన రాష్ట్రం మళ్ళీ వాళ్ళ నాయన టైంలో ఏ విధంగా ఉన్నిందో అలాగూ మంచి ప్రభుత్వము మంచిగా అందరికీ సంక్షేమంలోనూ అన్నిట్లోనూ మంచి ఉండాలని కోరుకుంటా ఉన్నాడు. రాష్ట్రాన్ని గొప్ప స్థానంలో పెట్టాలని కోరుకుంటా ఉన్నాడు ఆయన. మీరు గర్వపడేంతగా మా నాయకుడని చెప్పుకుని గర్వపడేంతగా బిడ్డ ఉంటాడని మీకు అందరికీ కూడా మాటిస్తా ఉన్నా. ప్రతి ఇంటికి రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిన సంక్షేమ పథకాలన్నీ కూడా నవరత్నాల ద్వారా మీకు అందరికీ అందించాలని కోరుకుంటా ఉన్నాడని కూడా అనుకుంటున్నా. కాబట్టి జగన్ బాబు ఒకటే చెప్తున్నాడు, ఎల్లయ్య ఉండు పుల్లయ్య ఉండు ఎవరన్నా ఉండు, ఇప్పుడు బీజేపీ మోసం చేసింది ఇస్తానని, కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది ఇస్తానని, కాబట్టి నేను నమ్మను. కాబట్టి నాకు వచ్చిన ఎంపీలతో 25 మంది ఎంపీలు గెలిపిస్తే మరి రాష్ట్ర ప్రజానికి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా, 25 మంది ఎంపీలను గెలిపించండి,
స్పెషల్ స్టేటస్ సాధించుకుందామని కూడా కోరుతా ఉన్నా. మిమ్మల్ని అందరినీ కూడా, మిమ్మల్ని రాష్ట్ర ప్రజానీకాన్ని కూడా కోరుతా ఉన్నా. జగన్ బాబు ఏదైనా ఎవరితోనైనా కలుస్తాడు అంటే ఇది మీతో మాత్రమే, ఈ రాష్ట్ర ప్రజానీకంతో మాత్రమే అని కూడా మీకు అందరికీ కూడా చెప్తా ఉన్నా. ఇకపోతే ఈ నియోజకవర్గం జగన్ బాబు రాగానే మామిడి రైతు గిట్టుబాటు ధర కల్పిస్తాం, షుగర్ ఫ్యాక్టరీలు తెరపిస్తాం, చెరుకు రైతులను ఆదుకుంటాం, విజయ డైరీని మరలా పునరుద్ధరించుకుందాం, హంద్రీనీవా గాలేరు నగరి పూర్తి చేసుకుని ప్రతి ఎకరాకు నీరిస్తాం, సహకార డైరీకి పాలు పోసే రైతుకు లీటర్కు 4 రూపాయలు బోనస్ చెప్పినట్టుగా బోనస్ ఇస్తామని కూడా చెప్తా ఉన్నా. ఈ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే ఎం బాబు గారు నిలబడతా ఉన్నారు. మీ పవిత్రమైన ఓటు ఫ్యాన్ గుర్తుకే ఓటు వేసి గెలిపించాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నా. ఎమ్మెల్యేగా ఎం బాబు గారు నిలబడతా ఉన్నారు. మీ అందరూ కూడా పవిత్రమైన ఓటు ఫ్యాన్ గుర్తుకే ఓటు వేసి గెలిపించాల్సిందిగా కోరుతా ఉన్నా. ఎంపీ రెడ్డప్ప, చిత్తూరు ఎంపీ రెడ్డప్ప గారు నిలబడతా ఉన్నారు. ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. ఒక్కటే మిమ్మల్ని కోరుతా ఉన్నా, మీ గుండెల్లో ఉన్న రాజశేఖర రెడ్డి గారిని గుర్తుకు తెచ్చుకోండి. ఓటు వేయడానికి ముందు మీ కళ్ళ ముందు జగన్ బాబుని పెట్టుకోమని మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నా. మీ చెయ్యి ఓన్లీ ఒకే ఒక గుర్తు ఫ్యాన్ గుర్తు మీద ఓటు వేసి చెప్పమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. ఒక్కసారి ఆలోచించుకోండి, ఈసారి మోసపోవద్దని మిమ్మల్ని అందరినీ పేరు వంతున కోరుకుంటా ఉన్నా. ఒక్కసారి అవకాశం ఇవ్వండి, ఒక్కసారి దీవించండి ఆ బిడ్డను. రాజశేఖర రెడ్డి గారు ఏ విధంగా చేశారో ఆ విధంగా మీకు జగన్ బాబు చేస్తాడని మీకు హామీ ఇస్తూ మిమ్మల్ని కోరుతూ సెలవు తీసుకుంటా ఉన్నా. జై జగన్, జై జగన్, జై జగన్. ఈ సాంగ్